ఈ లెసన్ లో మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లోని సెల్స్ యొక్క ఫార్మాటింగ్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్ లో ఏదైనా న్యూమరికల్ డేటాను ఎంటర్ చేసేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఎంటర్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకి టైం అయితే ఒక విధంగా, కరెన్సీ అయితే మరొక విధంగా, డేట్ అయితే ఇంకొక విధంగా ఎంటర్ చేస్తాము. సెల్లో డేటాను ఏ విధంగా ఎంటర్ చేసినా ఒకే ఫార్మాట్ లోకి వచ్చే విధంగా చేయటానికి కాలమ్స్ ను సెలెక్ట్ చేసి ఫార్మాట్ సెల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో మనం ఏ కేటగిరీకి చెందిన డేటాను ఎంటర్ చేయాలో ఆ కేటగిరీని సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకి ప్రస్తుతం మనం టైం కేటగిరీను సెలెక్ట్ చేయడానికి టైం ను సెలెక్ట్ చేసి ఇందులో కుడివైపు ఇవ్వబడిన టైప్ ను సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫార్మాట్ చేయబడిన కాలంలో డేటాను ఏ విధంగా ఎంటర్ చేసినా ఒకే ఫార్మాట్ లోకి వస్తుంది. ఈ విధంగా సెల్లో మనం ఏ ఫార్మాట్ లో డేటా ఎంటర్ చేసినప్పటికీ ముందుగా మనం ఫార్మాట్ చేయబడినటువంటి ఫార్మాట్ లోకి అది మారడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనం 17 అవర్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది 5 PM కింద కన్వర్ట్ అవడాన్ని గమనించవచ్చు. ఈ విధంగా సెల్స్ ను ఫార్మాట్ చేయటం ద్వారా డేటాను ఎంటర్ చేసినప్పుడు మనం ఏ విధంగా డేటాను ఎంటర్ చేసినప్పటికీ ఒకే ఫార్మాట్ లో మారే విధంగా చేయవచ్చు. అదేవిధంగా సెల్స్ లో టైప్ చేయబడిన టెక్స్ట్ ను ఏ విధంగా అలైన్ చేయవచ్చో తెలుసుకుందాం. సెల్ లో టైప్ చేయబడిన టెక్స్ట్ ను ఫార్మాట్ చేయడానికి ఫార్మాటింగ్ టూల్ బార్ లో ఇవ్వబడిన ఆప్షన్స్ ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకి ఈ సెల్ లో ఉన్న టెక్స్ట్ యొక్క సైజ్ పెంచడానికి ఫార్మాటింగ్ టూల్ బార్ లోని టెక్స్ట్ సైజ్ ఆప్షన్ ను ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఫార్మాటింగ్ టూల్ బార్ లోని లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్ మరియు రైట్ అలైన్మెంట్స్ ను ఉపయోగించవచ్చు. అయితే సెల్ లో టైప్ చేయబడిన టెక్స్ట్ ను మరింత అందంగా తీర్చిదిద్దడానికి ఫార్మాటింగ్ లోని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ను ఉపయోగించాలి. ఈ విధంగా చేయడానికి సెల్స్ ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులోని అలైన్మెంట్ ట్యాబ్ పై క్లిక్ చేసి టెక్స్ట్ అలైన్మెంట్ లోని హారిజంటల్ మరియు వెర్టికల్ అలైన్మెంట్స్ ను సెట్ చేయాలి. మనం టైప్ చేసిన టెక్స్ట్ సెల్ లో సెంటర్ పార్ట్ లో అలైన్ అవ్వాలనుకున్నప్పుడు హారిజంటల్ లోని సెంటర్, అదేవిధంగా వెర్టికల్ లోని సెంటర్ ను సెలెక్ట్ చేయాలి. అలాగే కొన్ని సెల్స్ లో టెక్స్ట్ బాగా పెద్దది ఉండటం వల్ల ఒక సెల్ పై ఇంకొక సెల్ ఓవర్లాప్ అవడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా లేకుండా టెక్స్ట్ ఆటోమేటిక్ గా వ్రాప్ అవడం ద్వారా ఒక లైన్ పూర్తి అయిన తర్వాత రెండో లైన్ లోకి అడ్జస్ట్ అయ్యే విధంగా చేయడానికి వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం టెక్స్ట్ సెల్ లో సెంటర్ కు అలైన్ అవడాన్ని గమనించవచ్చు. అదేవిధంగా సెల్ లోని టెక్స్ట్ యొక్క ఓరియంటేషన్ అనగా డైరెక్షన్ మార్చడానికి ఫార్మాట్ సెల్స్ ఆప్షన్ లోని అలైన్మెంట్ ట్యాబ్ లో టెక్స్ట్ యొక్క ఓరియంటేషన్ లోని ఈ రెడ్ కలర్ డాట్ ను మనకు కావలసిన డైరెక్షన్ లో రొటేట్ చేయడం ద్వారా టెక్స్ట్ ను ఆ డైరెక్షన్ లోకి మార్పు చేయవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఇవ్వబడిన ఫస్ట్ ఇయర్ అనే టెక్స్ట్ హారిజంటల్ గా ఉన్న ఈ టెక్స్ట్ ను 90 degrees ఓరియంటేషన్ లోకి మార్పు చేయడం జరిగింది. ఈ విధంగా సెల్ లోని టెక్స్ట్ ను డైరెక్షన్ మార్పు చేయవచ్చు. సెల్స్ లో టైప్ చేయబడిన టెక్స్ట్ ను సెల్ యొక్క సైజ్ కి అనువుగా తగ్గించడానికి సెల్స్ ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ లోని ఫార్మాట్ సెల్స్ ఆప్షన్ లోని ష్రింక్ టు ఫిట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా సెల్ యొక్క వెడల్పును బట్టి టెక్స్ట్ యొక్క సైజ్ తగ్గుతుంది. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లోని వర్క్ షీట్ లో టైప్ చేయబడిన టెక్స్ట్ ను ఫార్మాట్ మరియు అలైన్మెంట్ చేసుకోవచ్చు.